ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. పర్యాటకులు జలపాతాలు, సుందరమైన ప్రదేశాలు చూసేందుకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకానికి మహిళల నుండి మంచి స్పందన ఉందన్నారు. ప్రతి గ్రామానికి బస్సులు నడపాలన్నదే తమ లక్ష్యమంటున్న సజ్జనార్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం. ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత రవాణా సౌకర్యాల్లో వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి ఏ విధమైన చర్యలు చేపడతారు? మీరు అన్నట్లు మన ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గత 3 సంవత్సరం యాజమాన్యం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా మనకున్న ఫ్లీట్ రిక్వైర్మెంట్ ఏముంది, ఎక్కడెక్కడ కొత్త కనెక్టివిటీ తీసుకోవడానికి కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. దాని భాగంగానే మనం ఆల్మోస్ట్ అంతే స్టేట్ వైజ్ మనం చూస్తే ఆల్మోస్ట్ 3250 బస్సెస్ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ రావడం జరిగింది. సో వచ్చే రోజు మనం ఈ సంవత్సరం అట్లీస్ట్ బికాజ్ లాస్ట్ ఇయర్ దాకా మనకు కొంచెము సమస్యలు ఉండింది, బట్ ఈ సంవత్సరము మనకు కొంచెం బాగా అయింది. ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది. సో మనము ఆ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మన ఆఫీసర్స్తో మాట్లాడి ఎక్కడెక్కడ కనెక్టివిటీ లేదు ఆ ప్రాంతాన్ని కూడా మనం కనెక్టివిటీ తీసుకోవడానికి దాని భాగంగానే మనం ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రతి విలేజ్కి కనెక్టివిటీ తీసుకోవడానికి కూడా యాజమాన్యం కృషి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం ఏదైతే తెలంగాణలో ఒక సుందరమైన ప్రాంతం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలని వీక్షించడానికి ఏమైనా ఆర్టీసీ రవాణా సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా మనం ఆల్రెడీ ఆ వర్క్, ఎందుకంటే టూరిజం కూడా ఒక వర్టికల్ని సపరేట్గా స్టార్ట్ చేసి ఎట్లా మనం కార్గోకి చేశాను, ఎట్లా మనం హెల్త్కి చూస్తున్నాను, వాటర్ తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా టూరిజం పైన కూడా ఫోకస్ చేయాలని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో కూడా చాలా మంచి ప్రాంతం ఉంది. అక్కడ కూడా కొంత మనము సాటర్డే సండే సపరేట్ ప్యాకేజెస్ పెడితే మనము హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతం కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేసే ఉంది ఆలోచన ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు అది ప్లానింగ్ చేసి నేను ప్రజల ముందు తీసుకొస్తాను. ముఖ్యంగా ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఆదివాసీ గూడాలు ఉన్నాయి, మీరు కూడా చూస్తుంటారు. ఆదివాసీ గూడాలు ఇప్పటికీ ఆర్టీసీ బస్సుని చూడలేదు. వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పిస్తారా? డెఫినెట్లీ. అది ఎక్కడెక్కడ ఈ గూడమ్స్ ఉన్నాం అక్కడక్కడ మన బస్సెస్ కూడా చాలా చోట్ల ఇప్పుడు కవర్ అయింది. కొన్ని ఏమైందంటే కొన్ని కనెక్టివిటీ అక్కడ మంచి రోడ్ లేకపోవడం వల్ల, కొంచెం వర్షాకాలంలో కూడా మనము ఇబ్బంది రావడం వల్ల కొన్ని చోట్ల మనం చేరలేకపోతున్నాం. డెఫినెట్లీ అక్కడ మంచి కనెక్టివిటీ వస్తే ప్లస్ ఏమవుతుందంటే ఇవి అన్ని దగ్గర ఉండంటే ప్రతి గ్రామానికి కూడా మనం ప్రతి గూడెం దగ్గర పోలేము. మనకు కూడా ఒక కొంత వయబిలిటీ చూసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనం డెఫినెట్లీ వచ్చే రోజు అన్ని గూడెమ్స్ కూడా మనం కనెక్టివిటీ చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ప్రధానంగా జిల్లాలో కొత్తగా డిపోలు ఏర్పాటు చేయాలని ఖానాపూర్ కానీ, చెన్నూరు కానీ, అదేవిధంగా కాగజ్నగర్లో కానీ డిపోలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఇదేమైనా పరిగణలోకి తీసుకుంటారా? అంటే ఇప్పుడు డెఫినెట్లీ మనకు ఉంది కానీ, బట్ మన ఫైనాన్షియల్ పరిస్థితి కూడా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఎంప్లాయీస్ కూడా బాగా కష్టపడినారు. మీరు గత 3 ఇయర్స్ చూస్తుంటే గత మహాలక్ష్మి నుంచి కూడా మా ఎంప్లాయీస్, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్, మన ఆఫీసర్స్ అందరూ కూడా మెకానిక్స్ చాలా అంటే చాలా కష్టపడినారు. వాళ్ళు కూడా ఇచ్చేయాల్సింది చాలా ఉంది. సో డెఫినెట్లీ బ్యాలెన్స్ డెవలప్మెంట్కి మన ఎంప్లాయీస్కి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి డెఫినెట్లీ వచ్చే రోజు ఎక్కడెక్కడ అవసరం ఉంది, రియల్లీ అక్కడ ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల డిపోజ్ చేసే, ఇప్పుడు ఆల్మోస్ట్ 97 డిపోజ్ అయిపోయినావు. ఇంకా ఎక్కడ రియల్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ యాజమాన్యము గవర్నమెంట్తో చర్చించి మనం నిర్ణయం తీసుకుంటాం. మహాలక్ష్మి పథకం ఎట్లా అమలవుతుంది? ఏ విధమైన స్పందన లభిస్తుంది? చాలా ప్రతిష్టాత్మక చేపట్టిన మన రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీము చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఎందుకంటే మన ఓఆర్ కూడా పెరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మనకు వచ్చే ఒక సహకారం కూడా బాగా ఎక్కువ కావడము, ప్లస్ ప్రభుత్వం కూడా బాగా సహకరించడంతో చాలా బాగా అయింది. మన రెవెన్యూ కూడా పెరగడం జరిగింది, క్యాష్ ఫ్లోస్ కూడా పెరిగినాం. దాంతోనే మన ఎంప్లాయీస్ కూడా కొంత మనం మేలు జరగడానికి అవకాశం దొరికింది. డెఫినెట్లీ ఈ వచ్చే రోజు కూడా మన బస్ ఇంప్రూవ్మెంట్ కావడం, బస్ని ఎక్కువ తీసుకోవడంతో మన రెవెన్యూ కూడా పెరిగితే మన ఎంప్లాయీస్ కూడా బాగా మనం హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంచిగా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కీము మహిళలకు, ముఖ్యంగా అందరు కూడా ఆడపిల్లలకి చాలా మేలు జరిగింది ఈ స్కీము. ఇది సజ్జనార్ సార్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.